సింహాసనం పోతానని ఒక భయం. స్తోత్రం. అంటే బైబిల్లో చెప్పిన మాట అంటే బైబిల్ భయపడకూడని చెప్పిందండి. 366 అంటే మొదటి ఎక్కడ రాయబడింది భయపడకూడదని? ఆదిగా దేవుడు భయపడకూడదని. చివరి ఎక్కడ చెప్పారు? ప్రకటన గ్రంథంలో. అయ్యో, ఈ మధ్యన ఎన్నిసారి దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి భయపడకూడదు. రెండవదే చెప్పిన మాట ఏంటండి? దేవదూతలు చెప్పిన మాట 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన చెప్పండి, మహా సంతోషం. యేసయ్య పుట్టితే మహా సంతోషం. స్తోత్రం. మా గారి హేరోదమైన మాత్రమే లేదు, సంతోషం లేదు. అందరూ సంతోషించున్నారు, హేరో మాత్రము భయపడుతున్న సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టారని మాట వినకు మిగిలిన వారికి అందరికి ఏమైంది? సంతోషం కలిగిందండి, స్తోత్రం కలిగింది. ఇది ఇంకా నేను చెప్పడానికి ఉన్న విషయంలోకి వస్తున్నానండి. దేవునికి స్తోత్రం. 10వ వచనం పూర్తిగా చదవండి. ఆ దూత భయపడకూడదు, యేసయ్య పుట్టినది ఒక సువార్త ఏంటి? ఏంటంటే సువర్తమానం అంటే సువార్త. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. యేసయ్య పుట్టినది దూత వచ్చి చెప్పారు, సువార్త ప్రకటించారు. ఇదిగో ఒక యేసయ్య పుట్టారు, మీకందరికి సమాధానం జరుగుతుంది, మీకందరికి భయం కలగదు, మీకందరికి సమాధానము సంతోషం కలుగుతున్నారు. నేను పుట్టిన కాబట్టి మీకందరికి ఏముంది? సంతోషం కలుగుతున్నది. యేసయ్య పుట్టినది సంతోషం. అదొక సువార్త. ఏమండి? అది ఒక సువార్త అని ఏంటి? సువార్త అని అనగా ఏంటి? అది బైబిల్ చెప్పిన మాట మీరు వినండి. మనం 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సువార్త ఏది? దావీదు కుమారుడుగా, దావీదు సంతానముగా పుట్టి మృతుల్లో నుండి మరణించి లేచి యేసుక్రీస్తువే సువార్త. సువార్త అంటే ఒక వ్యక్తి అండి. సువార్త ఏమనగంటే సువార్త ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు అండి. స్తోత్రం. అదే మన సువార్త. యేసయ్య పుట్టిన దినములు లోకములకి తెలియపరచడానికి ఉన్న ఒక్క మాట, మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎవరి గురించి సువార్త ప్రకటించాలి? క్రీస్తుని గురించిన సువార్త. ఈ రోజు పండుగ చేస్తున్నారు కానీ క్రీస్తు లేదు. మనసులో లేరు కానీ ఇల్లు అనుకుంటున్నారు. పుట్టారు అని పాట పాడి కేకులు తీసుకొని కట్టి చేసి తినడమే. కడుపు నింపుకోవడం తప్ప హృదయం నింపడం లేదు. సువార్త లేదండి. ఈ కాలంలో సువార్త ప్రకటించలేదు. మన పని ఏంటి? ఈ సువార్త మనము ప్రకటించాలి. స్తోత్రం. అది దావీదు సంతానంగా దేవుడు ఏం చేశారు? జన్మించారు. స్తోత్రం. ఆయన జన్మ గురించి బైబిల్ ఏం చెప్పబోతున్నారు మీరు వినండి. యోహన్న సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చెప్పాలి. రాయబడిన వాక్యం ఏదండి? ఆది యందు వాక్యం ఉంది. అది ఇది రాయబడిన వాక్యము. ఆ రాయబడిన వాక్యం ఏమైంది? వాక్యమే దేవుడుగా మారింది. స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. ఆ
అవతరించారు. యేసయ్య ఏం చేశారు? అవతరించారు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చారట. స్తోత్రం. దేవుడు ఒక ఏనుగా జన్మించి లోకంలోకి వచ్చిన నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ ఇంటికి ఏనుగు వచ్చిన అనుకో, భయపడరు. నేను ఎప్పుడో పరిగెట్టి వెళ్ళిపోయాను, భయపడరు ఏంటండి. అందుకని ఏదో ఏనుగా రాలేదు, ఏదో ఎలాగ వచ్చింది. ఎందుకంటే మనుషులతో పలకరించడానికి దేవుడు మనుషులుగా అవతరించారు. స్తోత్రం. అదే సువార్త. దేవునికి స్తోత్రం. మనుషుడిగా అవతరించిన యేసుక్రీస్తువే అదే మన సువార్త. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన ఒక శరీరము పొందుకున్నారు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగా చెప్పుచున్నారు. కోరలేదు గాని ఆమె నాకొక్క శరీరము అమర్చది. స్తోత్రం. ఆయన యొక్క శరీరము అమర్చారు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. స్తోత్రం. శరీరం అమర్చారు. అమర్చి శరీరధారిగా ఈ లోకములకు వచ్చారు. ఎలాగ వచ్చారంటే రక్తము మాంసము అన్ని ఉండిన ఒక మనుషుడుగా దేవుడు జన్మించారు. దేవునికి ఆమేన్. యేసయ్య ఎక్కడ జన్మించారు? లోకములు జన్మించారు. మంచి మాట చెప్పారు. అందరూ చెబుతున్న యేసయ్య ఎక్కడ జన్మించారు? బైబిల్ లేదండి. బైబిల్ ఏం చెప్పుతున్న? పశువుల పాకలు ఆయనకి పెట్టారని దేవుడు వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనుష్య వేషము ధరించుకొని ఈ లోకములకు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. అదే ఆయన సువార్త. స్తోత్రం కలిగిన అంటే దీని గురించి ఇంకేం సువార్త గురించి ఏం చెప్పుతున్నారు? రోమాపత్రిక 1వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. ఆ సువార్త గురించి ఏంటి బైబిల్? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడకు నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా. అంటే ఆ సువార్త ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ లేఖనముల. ఏ సువార్త? అతను పుట్టి ఒక గొర్రె పిల్లకు యేసుక్రీస్తుని గురించిన విషయము, ఆ విషయమై ఎక్కడ రాయబడింది? లేఖనములో రాయబడింది. అదే ఒకసారి ఆ పదం చదవండి, విని మీకు అర్థం అవడానికి. అంటే పరిశుద్ధ గ్రంథములు తన ప్రవర్తన ద్వారా ముందుకేం చేశారు? వాగ్దానం. అంటే యేసుక్రీస్తు పుట్టినది అకస్మాత్తంగా ఈ లోకములు వచ్చిన పుట్టినది కాదురా బాబు. యేసన పుట్టినది ఎలాగంటే పరిశుద్ధ గ్రంథములో తన ప్రవక్తల ద్వారా ముందుకు చెప్పింది. సోదర చెప్పాలి, యేసయ్య పుట్టిన విషయం ఇప్పుడు కాదండి. ఆయన పుట్టిన మునువే పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. స్తోత్రం. మీరు నేను పుట్టిన తర్వాత ఆడ మగ అంటే తెలిసింది. ఇప్పుడు అని ఇప్పుడు స్కానింగ్ ఉంది కాబట్టి స్కానింగ్ తెలిసిపోయింది అనమాట.
కానీ మా యేసయ్య పుట్టిన విషయము స్కానింగ్ చేయన మునివే, కడుపులే ఆ ఉరుగయ ఆ పిండంగా ఉండిన మునివే యేసయ్య గురించి తన లేఖన భాగములు ముందుగా రాయబడిన యేసయ్య అలా వాళ్ళండి ఈ లోకములు అటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఎక్కడ పుట్టుతాను స్తోత్రం, ఏ తల్లిదండ్రుల నుంచి పుట్టుతాను స్తోత్రం, ఎక్కడ మరణిస్తాను ఎక్కడ తిరిగి వస్తానని దేవుడి లేఖన భాగములు రాయబడిన యేసయ్య. లేఖన భాగంలో రాయబడిందంటే 66 పుస్తకం అని చెప్పాలి. యేసయ్య గురించి రాయబడినది. నేను ఇక్కడ కూర్చుంటే ఒక 2-3 గంటలు నేను చెప్పాను ఇది యేసయ్య ఎక్కడ పుట్టిందంటే పుట్టారు ఏంటరా బాబు, ప్రతి సంవత్సరం పుట్టారు అంటే బైబిల్ లేదు, వాక్యం లేదు, తోకలేదు, మొత్తం అదే చెప్పు. ప్రతి సంవత్సరం వాక్యం ఉంది, నీ చదివి నేర్చుకో స్తోత్రం. అంటే ఆ సువార్త గురించి ఏమంటే లేఖనములే రాయబడిందట. ఏంటండి ఎక్కడ లేఖనములు రాయబడి? ఆదికాండములు ఎక్కడ రాయబడింది? ఆదికాండం 3:15. అక్కడ 3:15 యేసయ్య గురించి చెప్పిన మాట స్త్రీ ఎవరండి? స్త్రీ సంతానంగా వచ్చినట్టుగా ఆదికాండములు రాయబడింది స్తోత్రం. లేఖన భాగములు రాయబడి అంతే మనగా యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా పుట్టుతానని జన్మిస్తానని ఓ స్తోత్రము రాయబడింది లేఖన భాగములు. అందుకు అలాగా రాయబడింది. యేసుక్రీస్తు ఎలాగొస్తుంది? స్త్రీ ఎందుకు అలాగా రాయబడింది? అందరూ సైలెంట్ అయిపోయింది. कौन पाई से शरीर और संधान निकली जीसु जन्म बोली कोई ले लगा दाजी स्त्री वाला स्त्री द्वारा जगत को कौन हासिल పాపం వచ్చింది. స్త్రీ ద్వారా కోణ దొరకవచ్చు, ఆ విడుదల దొరకాల్సి చెప్పిన అర్థం వల్ల స్త్రీ వలన లోకమునికి పాపం ప్రవేశించారు. ఆ స్త్రీ వలన ఇంకేం చేయాలి? ఒక విడుదల కూడా రావాలి. అందుకని నా యేసయ్య స్త్రీలు జన్మి. మీరు అందరూ ఉన్నారా లేదన్నా? మనమందరూ ఎవరి ద్వారా పుట్టాను? తల్లిదండ్రుల ద్వారా. అలాగే మనుషులు కాదు చెప్తాను. యేసయ్యకి ఏం లేదు, తల్లి లేదు, తండ్రి ఉంది. రెండు శక్తి ఏదండి? ఏది? ఇంకొక శక్తి అదే బైబిల్ చదవలేదు. ఇంకొక సువార్తలు ఉంది. పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడి శక్తి. నేను బాగా వినండి. ఒకటి దేవుడు ఎలాగ నిర్మించారంటే ఒకటే దేవుడి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఎవరి దగ్గరికి మరియ దగ్గరికి వచ్చారంట. నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే సర్వోన్నత శక్తి ఒకటి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఈ రెండు శక్తి వచ్చినప్పుడు నీలో ఒక పుట్టబోగున ఒక శిశు. చెప్పండి. మనమందరూ పుట్టినప్పుడు అమ్మ నావితోని మనకేముంది? అది ఉంటే మాత్రము పిల్లలకి ఏం దొరుకుతుంది? ఆహారం తింటుంది కదా, ఆయన విటామిన్ దొరుకుతుంది. అది లేకపోతే ఏమవుతుంది? అని యేసయ్యకి నావితో ఏం లేదు. నావితో అమ్మతం ఉందా?
తల్లి శరీరంలో రక్తం ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుంది? శిశువు మీదకి వస్తుంది. శిశువు మీదకి వస్తే మౌనా ఆ యేసయ్య మమ్మల్ని ఏం చేయొద్దు, పాపము నుండి విడుదల చేయను. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య శరీరములకి ఏమండి తల్లి నావితోని ఏం లేదు. ఆమేన్. రెండు శక్తి దిగి వచ్చిన కాబట్టి స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. స్త్రీయుడ సందడి హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అన్న చెప్పిన మాట ఆదికాండములో యేసుక్రీస్తు ఎవరండి? స్త్రీ సంతానం. సరే, రెండవ పుస్తకం ఏ పుస్తకం అండి? నిర్గమకాండ, యాత్రా పుస్తకం. యాత్రా పుస్తకం 6వ అధ్యాయం 1 నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుండి చదివితే గొర్రె పిల్ల. స్తోత్రం. అక్కడ రాయబడి పస్కా పండుగ. అవును కదా. రెండవది ఏమండి? పస్కా పండుగ అండి దేవునికి. రెండవది యేసుక్రీస్తు అంటే ఆ దినములో ఐగుప్తు దేశం నుండి విడుదల పొందడానికి ఇంటింటికి ఒక గొర్రె పిల్లలకి ఏం చేశారు? వధింపబడేది. అమ్మ నీ మాట విన్నారు. ఇంటింటికి ఇంటిలో ఉన్నవాడు ఒక గొర్రె పిల్ల మాంసం తినలేకపోతే నీ పక్కన ఇంటిలో ఉన్నవారు కూడా పిలిచి నీయం చేయాలి. అది తిని పిలిచి చేయాలి, మొత్తం ఖాళీ చేయాలి. స్తోత్రం చెప్పాలి. నేను చెప్పిన మాట సరిగా విన్నాను. ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ ఒక గొర్రె పిల్ల వధింపబడింది. ఎవరి కోసం? ఇస్సాకు కోసం. ఎవరికి స్తోత్రం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు కోసం ఏం చేశాడు? గొర్రె పిల్లకి ఏమైంది? వధింపబడింది. ఒక్క వ్యక్తి కోసం. స్తోత్రం. అంటే నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఒక గొర్రె పిల్ల వధింపబడింది. ఎవరి కోసం? ఒక కులం కోసం. ఒక కులం అంటే యూదుల కులం కోసం. అవును కదా. యోహాను సువార్త 1:29 వాక్యములో రాయబడి, ఇదిగో లోక పాపము మోసుకొని వెళ్ళిన గొర్రె పిల్ల. ఒక్క వ్యక్తి కోసం వధింపబడిన, ఒక్క కులం కోసము వధింపబడిన గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 చెప్పుతుంది, ఇదిగో ఈ లోకములకి అందరి కోసము వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. అర్థం చేసిన వాడు గట్టిగా దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఏం చెప్పుకొని వచ్చిందని తెలుసా? తెలియదు. లేఖన భాగములు ఆయన గురించి రాయబడింది, అదే చెప్పుకొని వచ్చిన. ఇది ఆదికాండంలో రాయబడింది. రెండవ పుస్తకం ఏమంటే ఆ నిర్గమకాండములో రాయబడింది ఏమంటే గొర్రె పిల్ల. ఒక స్తోత్రం చెప్పాలి. వధింపబడిన గొర్రె పిల్ల, పాపం మోసుకున్న గొర్రె పిల్ల. ఎంతమందికి అర్థమైంది నాకు? పాపము మోసిన గొర్రె పిల్ల. ఏసైకి బయటికి చూస్తే ఇలాగ కనబడుతుంది కానీ గొర్రె పిల్ల. లోపల చూసిన అనుకో యూదా గోత్రపు సింహం. అంటే 2 కోల్టి కలిగిన వాడే నా గొర్రె పిల్ల గురించి నాకు ప్రకటన కింద 6వ అధ్యాయం బైబిల్ క్లాస్ చెప్తుంది, వినండి. వింటే మీకు అర్థమవుతున్న గొర్రె పిల్ల. మీకే సమయం లేదు కదా, మొబైల్ ఉంది, అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు. అన్ని పనికి సమయం ఉంది. దేవుడి పనికి సమయం, క్రీస్తు పనికి పడే సమయం లేదు. స్తోత్రం. దినములు చెట్టవిగా
పాట నేర్చుకోండి. నాకు పాడడానికి తెలియదు, చెప్పడానికి తెలుసు. ఆమె నా తోడుగా ఉన్నవాడే ఎక్కువ వారే ఈ సంఘములో ఉంది. పాడడానికి తెలియదు, చెప్పడానికి తెలియదు. కొంతమందికి మాత్రం పాడడానికి తెలుసు. ఆడ తోడుగా పడడానికి కూడా కొందరు ఏమవుతుంది వెనకల ముందుకు అవుతున్నారు. పోనండి, తప్పులు కలుగుతుంది కానీ ఓకే ఓకే ఓకే. అంటే వినండి. రెండవ పుస్తకములో రాయబడి యేసుక్రీస్తుని గురించి రాయబడిన గుర్రపిల్ల. మూడవ పుస్తకం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. లేవియా గ్రంథములో రాయబడిన పాప పరిహార బలి. ఏమండి? బలి. స్తోత్రం. యేసయ్య పాపముల నుండి పరిగణించమంటే ఇశ్రాయేలుకి ఎన్ని బలి ఇచ్చారండి? 5. అది లేవియా గ్రంథం 1 అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇది 5 అధ్యాయంలో 5 విధములున్న ఆ బలి. స్తోత్రం. అదన్నీ 2గా విభజించి చెప్పాలి సమయం లేదు కనుక. స్తోత్రం. సువాసన కలిగిన బలి కొన్ని లేదు, సువాసన లేదు. యేసయ్య మరణం ఒక సైడ్ సువాసన కలిగింది, ఒక సైడ్ లేదు. పాపం కొరకు చచ్చిపోయి ఏ వాసన ఉందరా నాయన? ఏ వాసన ఉంటుందండి? ఇంకే ఒక సైడ్ లేమంటే ఆయన మరణం అందరికి ఏమైంది? సువాసన కలిగిన బలి. పావోగం పావ కర్మోగం పావాత్మ సంభవం. ఇదన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, బైబిల్ గురించి చెప్పడానికి ఇష్టం. పావోగం పావ కర్మోగం పావాత్మ సంభవం. నీకు తెలియదా? అందుకే అది శ్లోకం. ఏదైనా పుట్టినది పాపం, చేసిన పాపం, కర్మములు మొత్తం ఈ పాపం కొరకు ఏం చేయాలి? ఒక పరిహారం కావాలి. పాపం ఏం కావాలి? పాపం అంటే టొమాటా, దుంబ, అదే వంకాయ. ఏది పాపం అంటే ఏంటి? అదే బంగాళదుంబ అంటే టొమాటా. ఏంటండి? ఏదే చెప్పండి. పాపం అండి. పాపం అనగా ఏమిటి? పాపం ఏమనగా ఆజ్ఞ అదొకటి. పాపమనికి నిర్వచనము చాలా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. తిన్నదు అని చెప్పినది అదే పాపం. మీకు కూడా అదే ఇష్టం. టీవీ చూడదండి, సినిమా చూడదని బైబిల్ ఉంది? లేదు, అడగలేదు. అదే నీ చూసాను అక్కడ సినిమా देखोनाई रे सेटा का दरकार सेटा नोतीले मोल्ला तो सिनेमा देखिए हिंदी वो सब जी सब आप आसवा हालेलुया 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 ఏటండి పిల్లలకి ఏం అర్థమైంది అనుకున్నాను. పీతర పుస్తకంలో రాయబడి ఉందండి, అలా చూడకూడదండి. ఏది చూడకూడదు ఉందమ్మా. 2 పీతరు 2వ అధ్యాయం 14వ వాక్యం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఏంటండి? పాపము మానలేని కన్ను గలవారు. సినిమా చూస్తే కొన్ని చెప్పిన సినిమా చూస్తే సూపర్ అవుతుంది. అది చూసిన వాళ్ళు ఏమవుతుంది? ఆ పాపం మీద పడుతుంది. అందుకని చూడరా అని చెప్తున్నారు. స్తోత్రం. సినిమా షూటింగ్ చూసిన వాడే ఉన్నారు. सिनेमा शूटिंग करवाटा देखवे लोग मन कथा जन से देखवे लगा जल्दी देखवे लगा और देखे बोले सिनेमा शूटिंग చూసిన వాడు మళ్ళీ దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది పాపము నుండి ఏమంటే ఒక పరిహారం. అదే లేవియా కాండంలో రాయబడిందండి. మనకు జన్మభావం ఉంది. స్తోత్రం. జన్మభావం మన వలన జరిగింది కాదు. అవును కదా? ఎక్కడ 71 కీర్తనము 5వ వాక్యమా ఆ తల్లి కడుపులో చదవండి. తొలగిన వాడు వెంటనే
నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములు నా తల్లి ఏం చేశాను? పాపములోనే నా తల్లి నన్ను ఈ తల్లి గర్భమున బిడ్డ ఏ ధరించెను. పాపం చేయలే, ఏ పాపము చెయ్యలేదు. దాని అది ఎలా ఆయన లిక్కలు ఎలాగ పాపం వచ్చిందండి? తల్లి వలనే వచ్చిందండి సోదరు. అదే మన జన్మ భావం. రెండవది పాపం అండి, రెండవది పాపం అండి కర్మభావం. స్తోత్రం. జన్మభావం కోసం యేసయ్య సిలువలు మరణించారా కదండి? జన్మభావం కోసం యేసయ్య ఏం చేశారు? సిలువలు మరణించారు. ఇంకా నీ కర్మభావం పోగాలంటే యేసయ్యకి పాపం ఒప్పుకొని రక్షకుడులో అంగీకరిస్తే పరలోకము చేరిపోతుంది. ఆ పాపం కొరకు యేసయ్య సిలువలు ఏమైందండి? బలి అయిందండి, బలి అయిందండి. స్తోత్రం చెప్పాలి మీరు, స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఎప్రి పత్రిక 9 అధ్యాయములకి మీరు రావాలి. ఎప్రి పత్రిక 9 అధ్యాయములో పౌలు గారు చెప్పిన మాట మీరు వినాలి. ఎప్రి పత్రిక 9 అధ్యాయములో నేను కూడా చెప్తాను మా వాక్యం కూడా అప్పుడు మీకు అర్థమవుతున్నారు. స్తోత్రం. 9 అధ్యాయములో 22వ వాక్యం, 22వ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగునని కలగదు. ఒక స్తోత్రం చెప్పండి. ఏంటి? రక్తం చెందింపకుండా ఏం లేదు. పరిహారం పాపములకి పరిహారం లేదు. ఆ పాపములకి పరిహారం కావాలి. రక్తం చిందాలి. ఆ రక్తం చిందినది ఏ రక్తం అంటే ఆ దేవునికి స్తోత్రము. చదవడం బాబు, అక్కడ ఉంది కదా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవలెను. అది మాత్రం కాదు. ఇక్కడ కూడా 9 అధ్యాయములు కదా. 9 అధ్యాయములు ఏమండి? దేవునికి స్తోత్రం. 11 నుండి చదవండి. 11 నుండి చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేఘముల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి 12వ వాక్యం చదివితే చాలు, మొత్తం చదవడం సమయం లేదు. మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తంతో కాక తన స్వర రక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. ఒక్కసారి ఏం చేశారు? పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములకి ప్రవేశించారు. సోదరు ఎలాగా ప్రవేశించండి? మేకల రక్తంతో కాదు, ఇంకా కోడేల రక్తములతోని కాదు. మేకలు, కోడేలు పచ్చిల రక్తంతో మనుషుడికి విమోచన కలగదు. ఎందుకంటే పాపముల రక్తం ఉంది కాబట్టి. పాపం లేని ఒక్క వ్యక్తి, పరిశుద్ధమైన ఒక్క వ్యక్తి రక్తము ఈ భూమిలో పడాలి. పడితే మాత్రమే పాపినికి క్షమాపణ కలిగినది. ఏంటండి నీకు అర్థమైందని నేను చెప్తున్నాయేమో, నేను అర్థమైనట్టుగా అనుకున్నారు. స్తోత్రం కలిగిన అప్పుడు పాప పరిహారం మనకి ఏం కావాలి? రక్తం కావాలి. ఎవరి రక్తం? రెండు రోజు ముందుకు, ఒక వారం ముందుకు ఒకడికి ఆ హాస్పిటల్ ఉంది. ఎవరో బాబు రక్తం ఇచ్చారంట. అందరూ వెనక్కి అందరి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? భయం భయం. నేను చెప్పాను నీ రక్తం ఇచ్చాను. అప్పుడు నీ రక్తం పనికి రాదట. నా రక్తం ఏమంటే షుగర్ ఉన్నది కాబట్టి రక్తం ఇస్తే ఏమవుతుంది? నీరు రక్తం ఇచ్చే ఏమవుతుంది? రక్తం ఇస్తే మంచి రక్తం అవుతుంది. ఇవ్వలేకపోతే స్తోత్రం జరుగుతుంది. రక్తం ఇస్తే ఏమవదు. మంచి రక్తము వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్యా మొత్తం రక్తం మన వరకే ఇచ్చాడు. ఓ రోజు స్తోత్రం చెప్పాడు. ఒక శరీరంలో ఎన్ని లీటర్ రక్తం ఉంది? అక్కడ అక్షయ ఎక్కడ ఎన్ని లీటర్ ఉంది?
అవన్నీ లీటర్ 7 లీటర్ 7 liters. ఎంత ఉంది స్తోత్రం మొత్తం నీకు వసలు ఇచ్చేది చెప్పాలి నువ్వు ఆ రక్తం మొత్తం మన కొరకు ఇచ్చారు ఎందుకంటే పరిహారం కొరకు యేసయ్య సిలువను మరణించినప్పుడు మొత్తం రక్తం మన కొరకు నా కొరకు నీ కొరకు ఇచ్చాడు. అయ్యో ఈ రోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలు వినండి స్తోత్రం. సో యేసయ్యను గురించి దేవుని వాక్యం రాయబడింది, ఆయన పాప పరిహారకుడుగా ఈ లోకానికి వచ్చింది. ఇంకా బలి అర్పించాలనే అవసరం లేదు. ఇంకా ఏంటి ఏ బలి? మేకలు, గొర్రెలు, పక్షులు, బాబులు రక్తం ఏ అవసరం లేదు. రక్తం ఒక రక్తం మాత్రం ఉంది. యోహాను సువార్తలో ఉంది కదా, యేసు రక్తము సమస్త పాపము నుండి మమ్మను రక్షిస్తది. యేసు రక్తమే ఆ రక్తం కొరకు దేవునికి స్తోత్రం. ఆ గొర్రెపిల్ల రక్తము ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఇంటింటికి పోషించినప్పుడు మరణం నుండి ఏమైంది? ఏ రక్తం పోషించిన అంటే యేసయ్య రక్తం పోషిస్తే ఏమో ఆ రక్తం అంటే విలువైన రక్తమే యేసయ్య రక్తం. ఆ రక్తం ఎంత ఘోరమైన పాపము నుండి నిన్ను కడిగిన ఆ రక్తమే. స్తోత్రం. పాట ఉంది మన పిల్లలకి, పాట తెలియదు కదా, చెప్పడానికి తెలుసు. స్తోత్రం గట్టిగా స్తోత్రం. సరే అంటే నేను చెప్పుకొని వచ్చిన వాక్యం విన్నారు కదా, 3వ పుస్తకంలో యేసయ్య గురించి ఏమని రాయబడిందండి? నేను ఈ స్టెప్ గా చెప్పుతున్నాను ఎందుకంటే నీకు అర్థం అవడానికి, రాయడానికి. 3 పుస్తకం, 4వ పుస్తకం ఏ పుస్తకం అండి? సంఖ్యాకాండంలో ఏంటి? యేసయ్య 17వ అధ్యాయం రాయబడిందంటే కొట్టబడిన గొర్రెపిల్ల బాండ ఏంటండి? అదే అలా ఉంది కదా అమ్మ, 17వ అధ్యాయం ఉందమ్మా. 5-6 వాక్యం చదవమ్మా తల్లి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించెను. సంఖ్యాకాండము కాదు నేను చెప్తాను. నీ ఎన్నో చదవడు 6 నేను కూడా చూస్తాను. స్తోత్రం కలిగిన 17వ అధ్యాయం 1-2 చదువు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడిన వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని సరే అమ్మా 20వ అధ్యాయం. సారీ క్షమించండి, 20వ అధ్యాయం 20:9. సరే అండి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో
ద్రోహులారా వినుడి. మేము ఈ బండలోనిది మీ కొరకు నీళ్లను రప్పింపవలెనా? అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టబడిన మాట స్తోత్రం కలిగింది. నిర్గమకాండమని యేసయ్య గురించి రాయబడిన ఏమండి? కొట్టబడిన బండ. దేవునికి స్తోత్రం కలిగింది. పట్టణబడిన బండ గురించి ఏంటి మీకు అర్థమవుతుంది? స్తోత్రం. అక్కడ చెప్పిన మాట మీరు బాగా వినాలి. స్తోత్రం కలిగిన కాక ఏంటంటే ఎక్కడ చెప్పుతున్నారండి? అప్పుడు మోసే అది కాదండి. దేవునికి స్తోత్రం. తర్వాత మోసే అహరోను ఆ బండ ఎదుటి సమాజమును పోగు చేసినప్పుడు అంటే మోసే చెప్పుతున్నారండి. 10 వచనం చూడండి. 10 వచనం. తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుటి సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. అంటే సమాజం అందరికి వచ్చి ఆడ పోగు చేసేది. స్తోత్రం. ఆడందరూ చూసినప్పుడే ఆ బండికి ఏమైంది? కొట్టారంట. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అది నా అర్థం నేను తర్వాత ఆత్మీయ అర్థం ఇక్కడ చెప్తే తర్వాత అది నీ సరి అయిన అర్థం చెప్తాను. దేవునికి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసి ఎడారిలు వచ్చినప్పుడు వారికి త్రాగడానికి ఏం లేదు. ఎడారిలో ఏం లేదు, నీళ్ళు లేదు. స్తోత్రం. తాగడానికి ఎడారిలో ఏం లేదండి, నీళ్ళు లేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఈడు ముందుకు కొనసాగించినప్పుడు ముందుకు అడ్డుగా ఒక పెద్ద బండ నిలబడుతున్నమ్మా. ఈ రోజు నీ కూడా క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగించినప్పుడు నిన్ను ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలబడిన ఆ రాయికి చూసి భయపడకూడదు తల్లి. నీ చేతులున్న కర్ర వినియోగించండి. ఆ చేతులున్న కర్ర వినియోగించి ఈ పంటను గొప్ప అంకితం చేయకపోతున్నారు. ఎంతమందికి అర్థమైందని వాక్యం తెలియదు. ఈ వాక్యం జరిగినప్పుడు నీకు ఎదుట నిలబడిన బండకి చేతులున్న కర్ర. చేతులున్న కర్రే అండి. ఇప్పుడు మన చేతులు కర్ర ఉందా? వాక్యం కాదు, అధికారం. మోసకి పంపించినప్పుడు నేను నీకు అధికారం. అదే ఇప్పుడు మన చేతుల్లోనే కర్ర ఏమండి? అదే వాక్యం అని చెప్పచ్చు. దానికంటే ఉత్తమం ఏదంటే అధికారం. ఆమె అధికారం ఎక్కడండి? అధికారం నా దేవుడు మూలం కాదు. చెప్పరా? ఇంకా ఏం కొట్టి తెలియదు. శాస్త్రం మత్తయి సువార్త 28 నేను వెళ్ళిపోతాను, నీకు అధికారం. నేను పరలోకములను భూమి మీద ఉన్న అధికారం. ఆమె చెప్పండి. నాకు ఇది ఎప్పుడైనా గంధరానికి ఇష్టం కలుగుతున్నాను. 2 అధికారం కాదు నీకు. ఒకే అధికారం భూమి మీద. ఒకే అధికారం భూమి మీద. 2 అధికారం. ఈ అధికారం ఉంటే చాలు. ఈ ఎదుట నిలబడిన ఆ బండకి కూడా పగలడానికి శక్తి కలిగిన అధికారం. అది మాత్రం కాదు, నీకు ఎదుట ప్రవహించిన ఆ ఎర్ర సముద్రములకు కూడా 2 పాయలుగా చేయడానికి నీ చేతులు అధికారం వినియోగించండి. దగ్గరికి వెళ్ళి పొమ్మంటే ఆడ ఎక్కడికి నేను చెప్పాలి. యేసయ్య నాకు ఇచ్చిన అధికారం వలన యేసు నామములు నీవాలి. వెళ్ళిపోమ్ము అని చెప్తే పోతుందిరా. అధికారం దేవుడు ఇచ్చిన కాబట్టి స్తోత్రం కలిగింది. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చారు. ఈ అధికారం మొదటి ఎవరికి ఇచ్చారు? అమ్మకి అర్థమైంది. ఆదాము ఈ అధికారం ఏం చేశాడు? పోగొట్టుకున్నా.
అది గారు ఏం చేశారు? ఆ గణపతి యాదవ్ అయినా ఏసయ్య వచ్చినప్పుడు మరి ఆడు పోగొట్టుకున్న అధికారం నేను నీకు ఇస్తాను. నీ పోతారా? రెండో అధికారం చెప్పండి. రెండో అధికారం దేవుడు మనకి ఏది? భూమిని బంధించినవి, భూమిని విప్పినవి. అలాగే అధికారం ఉండే దేవుడు బిడ్డ దమ్ము ఉంటే నీకెదుటిగా నిలబడిన సమస్య, నీకెదుటిగా నిలబడిన ఆ రోగం, నీకెదుటిగా ఉన్న ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం, నీకెదురుగా ఉన్న ఆ ఉద్యోగానికి ఎదురుగా నిలబడిన వ్యక్తి అధికారం వినియోగించి కట్టంటే విప్పంటే ಅಧಿಕಾರ ದೇಶಿ ಸ್ವರ್ಗರ ಪೃಥ್ವಿರು ಇದು ಅಧಿಕಾರ तुम्हें कौन कर रहा यूज करो बनी यूजलेस యూజ్లెస్ అంటే అధికారం ఇచ్చిన వాడు యూజ్లెస్ అయిపోతుంది. పని చేయలేకపోతే ఉపయోగించవలసిన వాడు ఉపయోగం లేనట్టు దేవుడు ఈశ్వర తమకు అధికారం తెచ్చింది. కోణ అధికారం भूमि अधिकार सरकार अधिकार तुम्हें कौटा बंद करबो सेटा खुलाएबो साडी खुलाबो खुलबो ना खुलबो की बंद हबो की खुल्ले हो की खुलिबो की अंटम्मा बंद చేస్తే बंद అవుతదా? ఏట ఇది బంద్ అయితే బంద్ అవుతున్నది. ఏంటి కాదు రుచి గారు ఏం చెప్పారు? ఆకాశంలో చూపి ఏం చెప్పారు? నేను చెప్పిన తర్వాత నీ ఏం చేయాలి? వర్షం గాని మంచి గాని ఏం చేయకూడదు, ఆడకూడదని ఆకాశం ఏం చేశారు? అదే భూమిని కూర్చుకొని పర్లోకం ఏం చేశారు? మూయబడిందిరా నైనా. రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉంది. మూయ 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 అధికారం పోతుందో, అధికారం పోతుందో. రెండోది కాదు మోసాడు. అదే భూమిని కూర్చుకొని ఏం చేశాడు? తెలిసాడు తెరో ఈ రోజు అధికార తమరు ఆతర తెచ్చు అధికార ఆతరనే ఆతర తెచ్చు జీవరే తెచ్చు ఆతర తెచ్చింది జీవరే తెచ్చింది బాధలే అవునా లేదు. జీవము మరణము नालू जीवन मरण तुम जीवा गुणवती अधिकार तुम ऊपर हस्तार्पण कर प्रार्थना कर रोगी मान को नी एवर मीद चेयि प्रार्थना चेसे रोगी చేతులే శక్తి ఉంది అధికారం రెండు పోము తేలును తొక్కడానికి దేవుడు కారణమేముంది? అరే సప్ప బిచ్చువక మాడి బాపయ్య అధికార పాడదు చెప్పు పట్టిరే అధికారం हाथरे अधिकार पादरे अधिकार आमे नारगले अधिकार చేతుల అధికారం కాళ్ళ మీద అధికారం ఈ రోజు ఇంటికి అడుగు పెట్టి చెప్పు ఈ విడుదల జరిగితే ఈ వాక్యం దేవుడి బిడ్డల మీద అధికారం శివుడి నామములో ఎంతమంది వారి నుంచి మార్చి సముద్ర దేవుడి బిడ్డల మీదకి అధికారం వినియోగించాలనుకున్న పవర్ యేసు నామములో పంపబడగాక. అధికారం మోసగా కర్రకి పట్టుకొని ఏం చేశారు? లేదు బండ మీదకి ఏం చేశారు? పట్టేది
బండను అధికార వినియోగం చేయనప్పుడు బండ ఏమైంది? అక్కడ ఏ బండ అంటే బండలు కూడా ఎప్పుడు కూడా ఏమవుతుంది స్తోత్రం. కానీ నీకు ఎదురుగా నిలబడిన బండ నీ ఎదురుగా నిలబడిన కాదు, అది నీళ్ళు మొత్తం నింపబడి ఉన్న బండ. ఈ కన్నుతోని చూస్తే బండకి కనబడుతుంది. ఏది అంత ఏంటి మనోనేత్రం వెలుగుపడితే నీళ్ళు కనబడుతుంది. నీళ్ళు కనబడుతుంది. ఈ కన్నుతో చూసి నాకు సమస్యలే. ఆ కన్ను మూవి తల్లి, బయటల కన్ను మూయ తల్లి, లోపల కన్ను ఏం చేయాలి? తెరవబడి తల్లి. అప్పుడే కనబడుతుంది. నీళ్ళు ఉప్పుకుతున్నారు. आ चौकीरो देख ले सब समस्या का मोर फल फाटो भलो हबो नहीं मु कबे भी बोल ले बोल ये कन मोरा बंद कर रहा भीतर का चौकी खुल रहा सेते वाले बाटो देखि पार बोल रहे सेते वाले तुम पानी गोड़ करके जोड़ा पड़ जाएगी पार నేను ఉట్టుకున్నా చెప్పలేదు తల్లి. ఆగరు కన్నుతో చూసినప్పుడు నేను నా పిల్ల ఏమవుతుంది? చచ్చిపోతారు. ఏమాగదురా? చచ్చిపోతామని ఎవరు? మరో పిల్ల మురిగి బొక్క రాయగడ రక మురి బొక్క ఏంటి అక్క మురిగి బొక్క मोको अम्मा पाई बापा नहीं माँ नहीं मोता खबर मोरी वाट नहीं री చెత్త వేళ ఈశ్వర కొడుకులు ఆగరు ఏం చేశారు? ఆకి కుర్ల ఈ ఆకి नहीं అందరూ ఆకి కుర్ల సమరే కోటి బొసుతుంది సెట్టి కొని వచ్చింది జోరనా పాయి లేకినావా देखो కోటి వేల మోయట కాబోలి కౌతులే నేను ఇక్కడ చచ్చిపోతానని ఆగని చెప్పినప్పుడు దేవుడు ఎదురుగావు నా భర్త లేదు, పిల్లలు నాకు భర్త లేదు, ఎవరు లేదు, ఇప్పుడు అనాథగా ఎటారీలు ఉన్న చచ్చిపోతాను. చావదు తల్లి. ఏం కావాలి ఇప్పుడు? నీళ్ళు కావాలట. అలాగే ఏడిసినప్పుడు ఏమండి దేవుడు వాడు నీళ్ళుంట తరబడలే. మొదటి ఏం చేశాడు? మొదటి ఏం తెరిచాడు? కన్ను తెరిచాడు. కన్ను తెరిచినప్పుడు ఏం కనబడిందండి తల్లి? మా నీళ్ళుంట కనబడదు. ఇక్కడ మెసేజ్ ఉందండి. మోసే ఆ పంటకి ఏం చేశారు? పట్టినప్పుడు నీరేమైంది? బయలుదేరు. ఎలాగొచ్చింది? స్తోత్రం. ఎందుకనే పొంగి వచ్చింది? మెల్ల వస్తే ఈ 40 లక్షల ప్రజల ఇంటికి నీళ్లు వెళ్ళను. అందుకని దేవుడు ఏం చేశాడు? అది కూడా కూర్చుకొని ఏం చేయొచ్చు? నీళ్ళకి వెళ్ళడానికి అవసరం లేదురా. స్తోత్ర చెప్ప. ఆ బంట నీకు నేలరా, ఆ బంట నీరుంట్లా గట్టిగా చోట్ల పట్టిన సరిగా కడుపు నిమ్మలేదు. ఎందుకంటే ఈరోజు బయట నుంచి తిన్నారు కాబట్టి. వాక్యం చెప్పి కడుపు నింపలేదు. చెప్పండి. ఎందుకు అల్లి చెప్పాలని చెప్తాను. బండ కొట్టినప్పుడు నీళ్ళు వారు గూడారముల దగ్గరికి వచ్చేది. ఆడి గూడారములు కూర్చి ఏం చేయొచ్చు? కర్ర మాత్రం ఏరుకో, ఇది మాత్రం కర్ర మాత్రం ఏరుకో, నీళ్ళు మాత్రం తీసుకో.
హల్లెలూయా. నీళ్ళు పట్టు కట్ట సబు సదాడో పాణి సబు కాడు కోట దొరకాల కాడి బట్ట దొరకదు. అమ్మా వినండి, ఆగరు కళ్ళు తెరిచి చూసినప్పుడు నీళ్ళ ఆ బండ కొట్టినప్పుడు నీళ్ళేమైంది? ఆ బండ అక్కడ ఉన్న బండ ఎక్కడ లేదు, ఎడారిలున్నా ఈడు వెళ్ళినప్పుడు ఆ బండ రాదు. బండలో నీళ్ళు అనేది ఉండదు. లేదు, ఈడు వెళ్ళిపోయిన చోటకి బండ అది రావాలంటే మొదటి కొద్ది 10 చూడు 3-4 వాక్యం. చదవే మొదటి కొద్ది 10 అధ్యాయము 11 10 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఎందుకు ఎవరి నీ అదుపు చదవినప్పుడు నేను అనుకున్నారు నీకు అందిస్తాను ఏంటి అందలే ఏంటండి ఏలయనగా నాకు అర్థమైంది, నీకు అర్థమైందండి చెప్పగలిగి బండ నుండి కాదు, నిన్ను కొట్టాలి ఒకసారి కాదు. ఏలయనగా ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇంకా చెప్పండి, అదే తెలుసు తమను వెంబడించిన అది అదే నాకు ఆ బండ క్రీస్తు. కాదు. ఐగుప్తు దేశములలో కొట్టబడిన బండ ఒక్క చోటున ఉన్న బండ, కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆ బండ ఒక్క చోటున కాదురా. నీ ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చిన వేలాది బండ పొద్దుపోయిన హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చారు, కానీ ఆ బండల నీళ్లు ఆ బండ ఎక్కడ ఉన్నాం కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అది కాదు, అక్కడ ఉన్న బండ కాదు. నూతన నియమ రాసువ సేమేరే సెట్ ଲେଖା ଯାଇଛି ପ୍ରଥମ କୋରିନ୍ଥୀ 10:3-4 ଲେଖା ଯାଇଛି ତୁମମାନଙ୍କର ଅନୁଗମନ କରିବା ସାଇଲ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ତମେ କୋଉଠିକି ଯିବୁ ସେଠିକି ଆସିବ ସେ ସାଇଲ। నీళ్ళు కావాలంటే నీళ్ళు కావాలంటే తేనె కావాలంటే అదన్నీ వాక్యం ఉంది చెప్పడం. తేనె కావాలంటే తేనె, ఇంకేం కావాలని నూనె కావాలంటే ఆ నూనె. అదే ఈ బండలు అన్ని ఉండరా, తేనుంది చెప్పండి, తేనుంది, నీళ్ళుంది, ఆమె ఇంకేముంది దేవునికి స్తోత్ర కలిగిన గాక. నూనె ఉంది. ఎప్పుడు నీకు శరీరం బలహీనమా అయినప్పుడు ఆ నూనె పొందుకో, తల మీద వేసుకో, బలం తెచ్చుకో. అది మాత్రం కాదు, అది మాత్రం అగ్గి కూడా ఉంది. బంట నుండి ఏమొస్తుంది? ఇది అన్ని దొరికితే ఇది కూడా ఉంది. మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు వచ్చినది 11:30కి. ఈ నెలకు వాక్యం చెప్పాలి. నేను అనుకున్నాను మన పిల్లలందరూ 10 అంటే ఆడికి 10:30 అనగా వింటున్నారు. 10 గంటలకి ప్రార్థన అని చెప్తే 11:30 అని వింటున్నారు. నీ ఎలాగా చెప్పాలి అది? 7 గంటలకు చెప్తే 10 గంటలు. మనమందరం రాత్రి 1 గంటలకు పండుగ 12 గంటలకు 1 గంటలకు లేచిన తర్వాత మీరందరూ 7 గంటలకు పడుకుని వాడు 7 నుండి 7 వరకు పడుకున్నారు. ఎన్ని గంటలు అయిందమ్మా? 10 గంటలు పడుకున్న దేవుడు పడుకుని
హాస్టల్ ఎన్ని గంటలు వేస్తాం? గట్టిగా ఎక్కువ 3-4 గంటలు ఉందండి. చూడలేదు. 5 గంటలు దాకా గొర్రె వెళ్ళే దోసుక పోతే ఇక గంట. అందరు హాస్టల్కి పంపిస్తే బాగు. సమయం అర్థమవుతుంది. నేను ముగించేది నేను ఇది చెప్పడం ఎందుకంటే 39 పుస్తకములు చెప్పాలి చెప్ప నేను చూసినప్పుడు చెప్పాలి. పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి రాయబడిన మొత్తం చెప్పాలి, సమయం లేదు కదా. స్వాతంత్రం దేవునికి స్వాతంత్రం గట్టిగా స్వాతంత్రం చెప్పాలి. దానిలేదండి ఇంకో మనీ వెళ్ళాలి కదా మీటింగ్. లేకపోతే మీరు రాజుగారు వాక్యం ఎక్కువ చెప్పారు కాబట్టి మీటింగ్ రావడం లేట్ అయిపోతుంది. సరే నీకు సగం గడపలేదు మీరు అంతే. అమ్మా ప్రభాపాష గారు, విక్రమపురం ప్రభాపాష గారు కరళీలకి మీటింగ్ వెళ్ళాడు. కరళీ మీకు తెలియదు, మీకు నేను ఒక రోజు తీసుకున్నాను. ఈ సమయంలో నేను తీసుకున్నట్టు భయంకరం ఆటగా నీళ్ళు కావాలండి, నీళ్ళు నీళ్ళు ఇచ్చండి. వేడి నీళ్ళు కావాలి, చల్లని నాకు చల్లని నీళ్ళు చాలా అంటే ఆ బంటల నుంచి వచ్చిన చల్లగా నీళ్ళు ఒక బోటలు ఇచ్చిన తాగిన అది 10 గంటలకి తాగలి, రాత్రి 5 పంచాలు సకాల పీలే సంధ్యాలు ఏమాయి ఆ జొన్నపాణి పీలే సింధ్యా. అమ్మా ఎడారిలు వేడి నీకు తెలియదు, ఏం దాదాపు దాగా నాకు కూడా సరిగా తెలియదు కానీ నీకు తెలుసా? तुमको जानते हो टीवी देखी कर सब जाने को वीडियो देखी कर जो पट्टे टिक्का कोई मारे कम से कम 70 डिग्री गरम थी सेट्री सेंदी तिबा पिल्लमा किंती पानी दरकार टाटाल अधिक तिबा ठंडा पानी दरकार ठंडा ठंडा कोल्ड कोल्ड हालेलुया बाबू फ्रिज तिबा पूर्व फ्रिज रे पानी दलाई सब फ्रिज नोतला समरे फ्रिज रे पानी దేవుడు ఇచ్చారు ఎడారిలో ఉన్న దేవుడు బిడ్డలకి ఇంటి నుండి బిడ్డలకు దొరకదు ఎడారిలో ఉన్న వాళ్ళకి నీ జీవితం ఎడారిలో ఉంటే నీ భయపడదు నీ జీవితం ఎడారి జీవితం అయితే భయపడదు నిన్ను కల్లారించే వాళ్ళకి ఒక బండ ఉంటే ఆ బండ ఉంటే ఒక నీళ్ళు వస్తాడు గట్టిగా చంపాలి కట్టే ठंडा ठंडा पानी काट मिला मरुभूमि रहती पिलमार का कम पिलो गोरेती पिलमार के मिलो नशा तुम्हारा जीवन मरुभूमि जाता है तुम पाई ठंडा ठंडा पानी तुम्हारा जीवन कहते गरम है कहते परिस्थिति बदल भय करो नहीं ठंडा ఆపాలని కన్ను చెప్పుతున్నారు కొందరు కన్ను చెప్పుతున్నా ఆపండి సోదరం కలిగి సోదరం కలిగిన దేవుడు బిడ్డలారా ఆ బంట క్రీస్తు సైలో యేసుక్రీస్తు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పండి చదవని వాక్యంలోకి రండి ఎక్కడ నుంచి వచ్చారు మన లోక సువార్త సువార్త గురించి చెప్పదు సువార్త క్రీస్తు ఆ సువార్త క్రీస్తుని గురించి ప్రభు జీసు ఆ సువార్త కోణ జీసుకృష్ణ గారి విషయం కోటి లెక్క ధర్మశాస్త్ర పుస్తకం ధర్మశాస్త్రం మాత్రం కాదు ఇంకెవరండి ప్రవక్తలు
बाबावाणी द्वारा कहा जाए कार द्वारा धर्मशास्त्र मोरिको 5टा पुस्तक ओके 5टी पुस्तक धर्मशास्त्र है आवर कौन कहते बाबावाणी द्वारा बाबावाणी बोलिको बाबावाणी कहवा लोकमान द्वारा कहवा 8 स्तोत्र ये सब पुस्तक कम से कम नहीं पात पुरातन मेरे 39 पुस्तक వచ్చి ఎంత పుస్తకం వచ్చి 39 పుస్తకములు యేసయ్య గురించి రాయబడి ఉంది స్తోత్రం హల్లెలూయా ఆ సువార్త గురించి రాయబడి ఉంది దేవుని కొరకు గట్టిగా స్తోత్రం ఎక్కడికి మన అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు మధ్యలో ఉండిపోయింది వాక్యం చెప్పండి మధ్యన అయిపోయింది ముగించడానికి సమయం లేదు ఇప్పుడు 12 అయింది 12 6 నాది 6 7 స్తోత్రం ఆపుతున్నారు దేవుడు చెప్పండి బాకి విక్రమం చెప్తాను అమ్మా ఈ రోజు ఆ చదివిన లోక సమర్పణ చదివిన ఏమండి ఆ 10 వాక్యం కూడా చదివి మాట అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేస్తున్నాను ఆ సువార్త మన యేసయ్య ఇంద చాలు ఆ సువార్త మన యేసయ్య యేసయ్య అందరూ చెప్పండి ఆ సువార్త ఎవరండి యేసయ్య స్తోత్రం కలిగిన సంగబడలారా అని భయపడుకోండి ఈరోజు నీ కోసం సహాయం చేయడానికి యేసయ్య స్తోత్రం కన్ను మూయండి ప్రార్థన చేస్తాను అలమనట్టు ప్రభు ప్రార్థన యేసయ్య ప్రభు కాదు ప్రభు నగరం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మనసి విచారాల దేవునికి ఈ రోజు ఇచ్చిన దాని వాక్యాన్ని బట్టి దివానికి స్తోత్రమయ్యా. దేవా నీవు బండవై మాకు నీళ్ళు ఇచ్చావయ్యా. ఏడారి వంటి మా జీవితానికి నీవు ఇచ్చిన నీళ్ళ బట్టి నీకు స్తోత్రమయ్యా. దేవా పరిశుద్ధాత్మ వంటి ఒక నీటి ప్రవాహాన్ని మా హృదయాల్లోనూ మా జీవితాలను ప్రవహింప చేసినందుకు నీకు స్తోత్రము దేవా. దేవా నీ వాక్యాన్ని మేము సువార్తగా ప్రతి ఒక్కరికి చాటేటట్టు మమ్మల్ని చేసినందుకు స్తోత్రము దేవా. ఈ 39 వాటిలోనూ నువ్వు మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. నీ కోసం లెక్కించిన దాన్ని బట్టి నువ్వు మా కొరకు జన్మించావు దేవా. మా హృదయాల్లో నువ్వు జన్మించావయ్యా దేవా. ఎవరెవరి జీవితాల్లో నువ్వు జన్మించలేదు దేవా, వారి హృదయాల్లో నువ్వు జన్మించినందుకు స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరు నిన్ను రక్షకుడిగా ఎంచుకున్నందుకు స్తోత్రమయ్యా దేవా. ఎవరెవరు రక్షకుడిగా నిన్ను అంగీకరించలేదు దేవా, ప్రతి ఒక్కరు నేను తన స్వయ రక్షకుడిగా ఎంచుకున్నందుకు స్తోత్రమయ్యా. నువ్వే నిజమైన ప్రభువుగా ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో నువ్వు జన్మించినందుకు స్తోత్రమయ్యా దేవా. నువ్వు సౌలు జీవితంలో పౌలుగా మార్చావయ్యా. అతని జీవితంలో నువ్వు జన్మించినట్టు దేవా ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జన్మించాలి దేవా. వారి హృదయాల్లో జన్మించి వాళ్ళ బండ వంటి ఆ హృదయాన్ని కూడా ఎరగగొట్టినందుకు స్తోత్రమయ్యా. అటువంటి బండ నుండి కూడా నువ్వు నీళ్ళిస్తావు దేవా. అటువంటి బండ నుండి నువ్వు నీళ్ళిచ్చినందుకు స్తోత్రమయ్యా దేవా. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మంచి ఆహారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా దేవా. ఈరోజు ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతో మంది నీకు తెలియని వారు కూడా నీ సన్నిధికి వెళ్తున్నారు దేవా. వారిని కూడా దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించినందుకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు నువ్వే నిజమైన రక్షకుడిగా ఎంచుకున్నందుకు, వారి మనుషులను మార్చినందుకు వందనాలు చేయండి. ప్రతి ఒక్కరిని దీవించినందుకు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రం చేయండి. ఈ చిన్న ప్రార్థన నామ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాల దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరి తోడే ఉండి నడిపించిన గాక. 3 సారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. విక్రమరావు ఆయన ఎవరైనా